హాయ్ అండి. ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాము. మా పాప అయితే టమాటా చిప్స్ చేద్దాం మమ్మీ అని చెప్పేసింది. సో, టమాటాలయితే 4 కట్ చేసి పెట్టేసుకున్నాము. సో, ఇక్కడ బియ్యపిండి జల్లించి పెట్టేసుకున్నాము. కడాయిలో నూనె పోసి వేడెక్కుతుందని సిమ్‌లో పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేసాము. ఇంకా టమాటాలని మిక్సీ పట్టేసాము. ప్యూరీలా అవుతుంది. ఈ జల్లించుకున్న బియ్యపిండిలో అయితే ఈ టమాటా ప్యూరీని మనమైతే మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా రవ్వని మనము ఒక 2 టీ స్పూన్లు అయితే తీసేసుకోవాలి. అది కూడా జల్లెడలో వేసి మేము లైట్‌గా జల్లించుకుంటున్నాము. ఇంకా దానికైతే ఫ్లేవర్ బాగుంటుందండి ఉప్మా రవ్వ అయితే. చిప్స్ అంటున్నామని అనుకుంటున్నాం కానీ వస్తాయో రావో చేసిన దాకా డౌటే మాకు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! మేమైతే ఈ చిప్స్ చేయడం ఫస్ట్ టైం. అందులో ఉప్పు, కారం వేసేసుకున్నాక ఇప్పుడు చూపించాను కదా బ్లాక్ పెప్పర్ పౌడర్ అని. సో, అది కూడా అర టీ స్పూన్ అయితే వేసేసుకున్నాము. మంచిగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. మంచిగా చూసుకుంటూ మరీ అంత లూజ్‌గా కాకుండా మనం చపాతీ పిండి అయితే ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా అయితే రెడీ చేసేసుకోవాలి. సో, ఇంకెందుకు ఆలస్యం ఇంకా కడాయిలో కొద్దిగా పిండి అయితే వేసి చూసాము. ఇంకా నూనె వేడెక్కిపోయింది. ఒక ప్లేట్ పెద్దదిగా ప్లేట్ అనేది పెద్దగా ఉండాలండి. దానిపైన ఆయిల్ వేసేసి మనం చపాతీ లాగానే చేసేసుకోవాలి. ఇంకా అలా చేసేసుకున్న తర్వాతకి దానికి మనం ఇట్లా స్పూన్తో కానీ ఇట్లా కాట్ల లాగా అయితే పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసిన తర్వాతకి చాక్తో అయితే చిన్న చిన్న బిస్కెట్స్ మాదిరి అయితే కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాతకి మనం ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అసలు వస్తాయా రావా ప్లేట్కి అంటుకొని పోతాయని అస్సలైతే మేము భయపడిపోతున్నాం ఇక్కడ. సో, అలాంటి భయం లేకుండా ఫస్ట్ది కొద్దిగా అటు ఇటుగా అయినా సెకండ్ది అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా నేనైతే ఇక్కడ ఘాట్లు పెట్టేసి మళ్ళా సేమ్ ప్రాసెస్లో అయితే చేసేస్తున్నాను. పర్లేదండి, చాలా బాగా వచ్చాయి, మంచిగా వచ్చాయి. మీకు అసలు నిజంగా నచ్చుతాయని టేస్టు అసలైతే చిప్స్ తిన్నట్టే ఉంది, అంత బాగా వచ్చాయి. ఇంకా మా మింటి ఇక్కడ ఆగట్లేడండి. అమ్మా చిప్స్ చిప్స్ అని వచ్చేస్తున్నాడు. కథం ఇచ్చేసాము. ఇలా ఆయిల్లో అయితే చిన్న చిన్న మనం బిస్కెట్స్ మాదిరిగా చేసుకున్నాం కదా, అలా మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేసా అంటే అలా రెడ్ కలర్లో వచ్చిందాక మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా చూడండి ఎంత బాగా కలర్ అయితే అలా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ టమాటా చిప్స్ అయితే నేను ఎలానో వస్తాయి అనుకున్నాను, కానీ మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ టమాటా చిప్స్ అయితే చేసాము. టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయండి. కలర్ అలా ఉన్నా కానీ క్రిప్సీగా చాలా బాగా వచ్చాయి. సో, ఇంకెందుకు అనేసి మీరు కూడా చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.